హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ ఉగాది పండుగ మీ ఇంట అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఉగాదికి స్పెషల్గా పాతకాలం బొబ్బట్లను మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కేజీ మైదా పిండిని తీసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఒకేసారి నీళ్ళని ఎక్కువగా వేశారంటే పిండి అంత స్మూత్గా ఉండదు, ఉండకట్టేస్తుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక పూట ముందే చేసుకోండి. పిండి బాగా నానిందంటే బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. అందుకని చెప్పని మాకు మైదా దొరికిందని మైదాతో చేస్తున్నాము. పేని రవ్వ అని దొరుకుతుందండి, దాంతో చేసుకున్నారంటే ఈ బొబ్బట్లు అనేవి ఇంకా స్మూత్గా వస్తాయి, ఇంకా హెల్దీ కూడా. ఎప్పుడైనా ఒకసారి కాబట్టి మైదా అయినా పర్వాలేదు. చూడండి, ముద్ద అలా రావాలి. ఇప్పుడు 100 గ్రాముల వరకు నూనెని తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం నూనె వేసి ఆ నూనెని ఈ పిండి అనేది ఉంది కదా, దాంట్లో ఇంకిపోయేలాగా చక్కగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నూనె వేయకుండా ట్రిప్ కొంచెం కొంచెం 4 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకొని చక్కగా పిండికి పట్టించండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మనకు ఆ నూనె అనేది కనపడదండి, అలా పట్టించాలి. ఈ లోపల మా పిన్ని గారు 3/4 కేజీ పచ్చెనగపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకున్నారు. పిండి అనేది ఎంత బాగా మసాజ్ చేస్తే బొబ్బట్టు అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాజ్ చేసే ప్రాసెస్ ఆయిల్ వేసుకుంటూ నియర్లీ 20 మినిట్స్ టైం పడుతుంది. చక్కగా అట్లా నీడప్ చేసుకుంటేనే మనకి బొబ్బట్టు అనేది స్మూత్గా ఉంటుందండి, లేకపోతే అంత స్మూత్గా రాదు. అలాగే మనం తయారు చేయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఇలా ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల, కలపడం వల్ల. 3/4 కేజీ పచ్చెనగపప్పుకి 3/4 కేజీ బెల్లాన్ని తీసుకోండి. మీరు ఒకవేళ కేజీ తీసుకుంటే కేజీ. ఒకసారి చక్కగా నీళ్ళు వేసేసి వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని దాంట్లో 2 చెంబుల వరకు నీళ్లు వేసాను. కుక్కర్ పెట్టేసి 4-5 విజిల్స్ రానిస్తే చక్కగా ఉడికిపోతాయి. ఈ లోపల పిండి కూడా కలపడం అనేది చూడండి, మీకు టెక్స్చర్ అర్థమవుతుంది, అలా రావాలి. అలా వచ్చిందనుకోండి, దానిపైన ఒక కవర్ని పెట్టేసేసి పైన ఒక ప్లేట్ మూతను పెట్టి చక్కగా ఒక పూట వదిలేసేయండి. అలా కవర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి గాలి దానికి అందకుండా చక్కగా మనం పిండి ఎలా కలిపామో అలా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిన పచ్చనిపప్పులో బెల్లం వేసానండి. తర్వాత ఒక కొబ్బరికాయ పగలగొట్టుకున్నాను. ఇప్పుడు ఇవి పాతకాలం బొబ్బట్లు అని చెప్పాను కదా, అందుకని చెప్పని అక్కడ రోలు ఉంటే చక్కగా రోట్లో వేసి రుబ్బుతున్నాము. రెడీ చేసుకున్న పచ్చెనగపప్పు అలాగే బెల్లం, పచ్చనిపప్పు 4-5 విజిల్స్ వస్తేనే చక్కగా ఉడికిపోయిందండి. నేనైతే కొత్తగా చూడటం ఇలా రుబ్బి చేయటం. జనరల్గా మనం మిక్సీ జార్లో వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా, అసలు నలుగుతాయో లేదో పచ్చనగపప్పు. బెల్లం కూడా వేసాము, అంటే నలగొట్టి వేసాం బెల్లము, అయినా నలుగుతుందో లేదో అని చెప్పని నాకు అనుమానం వచ్చింది. కానీ చాలా త్వరగా నలిగిపోయిందండి. ఇంకా కొబ్బరి అయితే సన్నగా కోసేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఒకవేళ మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే తురుమైనా పట్టుకోవచ్చు. ఫుల్ ఈ క్వాంటిటీకి మాకు ఒక పెద్ద కొబ్బరికాయ అంత పట్టింది కొబ్బరి. మీరు ఇంకా ఇష్టపడితే ఎక్కువైనా వేసుకోవచ్చు. చక్కగా అట్లాగా అనుకుంటూ ఒక స్పూన్ పెట్టి, ఇంత లోపల పిడి కూడా ఊడిపోయిందండి. మళ్ళీ పిడిని కొట్టారు గట్టిగా. కొబ్బరి కలిసేటట్టుగా చక్కగా రుబ్బేసుకోవాలి. మీకు పిండి జారనిపించింది అనుకోండి, ఇంకాస్త పచ్చి కొబ్బరి తురుము వేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకోవటం వల్ల, ఇంకా హెల్దీ కూడా. చూస్తుండగానే చక్కగా నలిగిపోయిందండి. మనకిప్పుడు ఇంట్లో మామూలుగా రోకలి ఇట్లా రోలు ఉన్నా మనం రుబ్బుకోలేం కాబట్టి మీరు మిక్సీలో అయినా పచ్చెనగపప్పు అలాగే బెల్లం లైట్గా తిప్పేసుకొని మళ్ళీ కొబ్బరి వేసేసుకొని తిప్పుకోండి. మాకు ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అనిపించి ఇంకొక అరచిప్ప కొబ్బరిని తురుము పట్టేసేసి వేసాము. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అదే వేసేసుకోవచ్చు.
కానీ కొబ్బరి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటాయి పోలీలు కొబ్బరి వేయటం వల్ల. చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. అదంతా కూడా ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాము. లోపల స్టఫ్ చేసుకునే బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందాక నానబెట్టుకున్నాం కదండి మైదా, ఆ మైదాని ఒక చిన్న ఉండలాగా తీసుకొని స్ప్రెడ్ చేశారంటే చిన్న చపాతీ అవుతుంది. దాంట్లో పిండిని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మీరు రెడీ చేసుకున్నారంటే మనకి బొబ్బట్టు తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. దీన్ని అరిటాకు మీద నూనె వేసుకొని కొంచెం చేతికి నూనె రాసుకోండి. ఫస్ట్ కూడా మీరు తయారు చేసుకునేటప్పుడు చేతికి నూనె రాసుకొనే తయారు చేసుకోండి. చూపిస్తున్న విధంగా అలాగ ప్రెస్ చేశారంటే చక్కగా అలా అంటంటేనే జరిగిపోయి వెళ్ళిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎందుకంటే మనకి పిండి చక్కగా నానింది, చేతికి నూనె రాసుకున్నాం కాబట్టి అసలు అంటుకోదు. ఈ అరిటాకు మీద ఏంటంటే ఏం చేసినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, అట్లా తీయంగానే చక్కగా వచ్చేసింది. ఇంకా వేడివేడిగా ఉన్న పెనం మీద వేసేసేయండి. మంటని మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెయ్యితో కాల్చుకుంటే ఈ బొబ్బట్లు అనేవి ఇంకా టేస్టీగా ఉంటున్నాయి. చూడండి, మా అత్తయ్య ఇంకొకటి చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్ అండి. అలాగ పైకి అలా అనుకుంటూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మైదా కాబట్టి, అదే గోధుమ పిండితో అయితే మేబీ రాకుండా ఉండొచ్చేమో. చూడండి బొబ్బట్లు ఎలా పొంగుతున్నాయో. మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేసుకొని చూడండి, చాలా బాగా పొంగుతున్నాయి. అసలు పొంగడమే కాదండోయ్, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఒకవైపు బాగా పొంగి కాలిన తర్వాత ఇంకో వైపుకు కూడా తిప్పేసుకోండి. చూడండి, అరిటాకును అలాగా పెనం మీద పరిచి తీసేస్తుంటే చక్కగా వచ్చేసేస్తున్నాయి. ఎంత ఈజీయోనండి. మైదా అయినా పేని రవ్వ అయినా దేంతో అయినా బ్రహ్మాండంగా వస్తాయి. గోధుమ పిండితో మాత్రం నాకు తెలియదండి. మీరు ఎవరన్నా ట్రై చేసుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ మెజర్మెంట్స్తో ఇలా బొబ్బట్లు చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తాయండి. చాలా రోజుల తర్వాత పల్లెటూరులో కదండి, అలా కబుర్లు చెప్పుకుంటూ మా అత్త వాళ్ళు, మా పిన్ని అందరూ మేము కూడా చక్కగా చేస్తూ ఉన్నాము. 1 by 1. మా ఎదురింట్లోనే ఉండే ఇంకొక అత్తయ్య వచ్చారు, మీకు హాయ్ చెప్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటండి డెఫినెట్గా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయాలంట తను చెప్తున్నారు. తన వాయిస్ అనేది మిస్ అయింది. తను ప్రిపేర్ చేస్తున్నారు ఇంకొక బొబ్బట్టు. చూడండి, వాళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఈ అరిటాకు ఐడియా మాత్రం నాదేనండి. వాళ్ళైతే యాక్చువల్గా కవర్ మీద చేస్తారట. అరిటాకు మీద అయితే ఇంకా ఈజీగా వస్తుంది కదా అత్త అంటే ఇలా తయారు చేశారు. భలే ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి. తొందరగా దాని మీద వేయటానికి కూడా హ్యాపీగా వచ్చేస్తున్నాయి. పెనం మీద వేసేటప్పుడే మనకి ఇబ్బంది కదండి, అరిటాకుతో వేస్తే త్వరగా వస్తున్నాయి. ఇంకా తర్వాత ఒక పళ్ళెంలో అరిటాకు పరిచి వీటిని అన్నిటినీ పెట్టి చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా ఇలాంటి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.